అనిషా, అనిషా, లే అనిషా, అరే లే అనిషా. రాహుల్, పారం ఎక్కడా? ముందు నువ్వు లే చెప్తాను, లే. మెల్లగా. నాకు తల చాలా నొప్పిగా ఉంది. ఏమైంది? నాకు తల తిరుగుతోంది. అదే తగ్గిపోతుందిలే. పరం వచ్చారా? పరం రాలేదు, కానీ ఫోన్ చేశాడు. కొంచెం బిజీగా ఉన్నాడంట, అందుకే రాలేకపోయాడు. ఎందుకు? నువ్వు ఎందుకు నన్ను వాడితో మాట్లాడనివ్వలేదు? నాకేం తెలుసు, నాకు కాల్ చేశాడు, రాలేకపోయానని చెప్పాడు. సరే ఇప్పుడు అది ముఖ్యం కాదు, లేట్ అవుతుంది, అమ్మ తిడుతుంది, పద ఇంటికి వెళ్దాం. అరే నాకెందుకో తలనొప్పిగా ఉంది. అది తగ్గిపోతుందిలే, పద ఇంటికి వెళ్దాం, పద. సరే. జాగ్రత్త. హలో, నేను మాట్లాడేది వినిపిస్తుందా? ఐ మిస్ యూ టూ బాబు. కానీ నేనేం చెయ్యను, మమ్మీ ఉన్నారు కదా, నన్ను ఇంట్లోంచి బయటికే వదలట్లేదు. ఖచ్చితంగా ఖచ్చితంగా. సరే అవన్నీ పక్కన పెట్టు. ఐ లవ్ యూ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? షట్ అప్. ఖచ్చితంగా నేను ఎలాగైనా నిన్నొచ్చి కలుస్తాను, సరేనా? నువ్వెవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? విలైవు. అమ్మా, అది వీడు నీకంటే ఎంత పెద్దవాడో నీకు తెలుసా? అమ్మా, అది నన్ను ఇలా అవమానపరచడానికి నీకు సిగ్గుగా లేదు? అమ్మా, ఆయన చాలా మంచివారు, మీరనుకున్నట్టు. వాడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అలాగే ఈ ఫోన్ నువ్వు ఇలాంటి వాటికి యూజ్ చేస్తావనా నేను ఈ ఫోన్ కొనిచ్చా నీకు? అమ్మా సారీ అమ్మా, నెక్స్ట్ టైం ఇంకెప్పుడు మాట్లాడను ప్లీజ్. ఈ రోజు నుంచి నీ ఫోన్, ల్యాప్టాప్, బయటికి వెళ్లి రావడం, మూవీస్ చూడడం ఇవన్నీ బంద్. అమ్మా అమ్మా ప్లీజ్ ఇలా చేయకండి. ఇంకెప్పుడు నేను వాడితో మాట్లాడను, నన్ను నమ్మండి. ఫోన్ ఇచ్చేయండి అమ్మా ప్లీజ్. నేను చెప్పాను కదా, ఇంతకు మించి నువ్వేమీ మాట్లాడుకో. నువ్వు ఈ రోజు నుంచి వాడిని అస్సలు కలవకూడదు. ఇదే నా ఆఖరి నిర్ణయం, అర్థమైందా నీకు? అమ్మా సారీ అమ్మా. ఇప్పుడు ఈ ఫోన్ నేను తీసుకువెళ్తున్నాను. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా. నమస్కారం, నా పేరు అభినవ్. ఈరోజు నేరం ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. నువ్వు పరంతోనే మాట్లాడావు కదా? ఆయన నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒకవేళ ఇది మమ్మీ గనక తెలిస్తే అప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళలేవు. ఇంకా నేను పరంతో మాట్లాడగలనని అనుకోవట్లేదు. తను నన్ను రమ్మన్నాడు నా ఫ్రెండ్ ఫ్లాట్కి. నువ్వు పరంతో మాట్లాడావా? అవును, ఒక డీల్ మాట్లాడుకున్నావు. డీలా? సరే ఇప్పుడు అదంతా ఎందుకు, నువ్వు పద, ముందు త్వరగా బయటికి వెళ్దాం, పద. మమ్మీకేం చెప్తావు? నేను మమ్మీకి చెప్తాను, నిన్ను అటు ఇటు తిప్పి చూపించడానికి బయటికి తీసుకొచ్చాను అని. నిజంగానా? ఈ లోకంలోనే నువ్వే బెస్ట్ బ్రదర్. సరే ఓకే, పద త్వరగా వెళ్దాం, కమ్. చూడనిషా, మ్యాటర్ ఏంటంటే నేను బావతో ఒక డీల్ పెట్టుకున్నాను. కాసేపటి తర్వాత వాడు నిన్ను తీసుకెళ్ళడానికి వస్తాడు, కానీ అప్పటి వరకు నువ్వు నాతో ఉంటావు. సరే ఇది చెప్పు, పూజకి ఎప్పుడు డివోర్స్ ఇస్తావు? నెక్స్ట్ వీక్ ఇంటికి వెళ్తాను కదా, నేను తనతో మాట్లాడతానులే. ఒకవేళ తను ఒప్పుకోలేదంటే? అరే ఏంటి ఈ టైంలో నువ్వు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నావు? కాసేపట్లో రాహుల్ వచ్చేస్తాడు, నువ్వు కూడా వెళ్ళిపోతావు. టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? హలో, విను రాహుల్, మణియా మాట్లాడుతున్నాను. మణి అబ్బాయి చెప్పండి. నువ్వు కాలేజ్ ట్రిప్ కోసం డబ్బులు తీసుకొని 2 నెలలు అవుతుంది, ఇంకా డబ్బు తిరిగి ఇవ్వలేదు.
బాయ్ నేను మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. నెక్స్ట్ 10 డేస్లో నువ్వు కనుక డబ్బు తిరిగి ఇవ్వకపోతే నువ్వే ఆలోచించుకో నేను నిన్ను ఏం చేస్తాననేది. బాయ్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఖచ్చితంగా మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఫోన్ పెట్టేసి మర్యాదగా నా డబ్బుల్ని తిరిగి ఇచ్చేసాయి. ఓకే బాయ్. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా నన్ను వదిలిపెట్టడు. హలో. హలో రాగుల్, చెప్పరా. ఏం లేదు, నాకు కొంచెం డబ్బులు కావాలి. అరే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయిందిరా. ఇంట్లో అడిగినా కూడా డబ్బులు ఇవ్వట్లేదు. కొంచెం ఎవరినైనా అడిగి ఏర్పాటు చేయరా, డబ్బులు కావాలి, చాలా ఇంపార్టెంట్ రా. సరే మామా, నేను నా ఫ్రెండ్ నెంబర్ నీకు పంపిస్తాను. సరే. రే వాడు నీ సమస్యకి పరిష్కారం చెప్తాడురా. ఓకేనా? నంబర్ పంపిస్తాను. ఓకేరా. ఓకేరా, బాయ్. బాయ్. బాయ్ నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచారు? నేను ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడికి రాలేదు. అరే ఏంటి నువ్వు, ఒకసారి ఈ రంగుల ప్రపంచాన్ని చూడు. నువ్వెక్కడున్నావు? ఈ రంగుల ప్రపంచంలోకి వచ్చావంటే నువ్వు స్వర్గాన్ని చూడొచ్చు. ఇదిగో దీన్ని తాగు. అరే నోరు వద్దు తెరు. నాకు. అరే నోరు తెరు. ఇదిగో. నాకొద్దు, ఇలాంటివన్నీ అరే నాకు తాగు. అలవాటు లేదు. మజాగా ఉంటుంది, తాగు. ఇదిగో నోట్లో పెట్టుకుని పీల్చు. ఓకే. ఏమైంది? ఏమైంది? లేదు నాకు అది వద్దు, నేను అది తాగలేకపోతున్నాను. అవుతుంది సర్లే కానీ దాని వదిలే, ఇది తీసుకో. బాయ్ బాయ్, మందు నాకు అలవాట్లేదు. డ్రింక్స్ కాదు, అమృతం ఇది. అమృతం ఒక్క గుటికేస్తే చాలు, ఆహా మజాగా ఉంటుంది. ఇదిగో స్టార్ట్ చేయి, తాగు. ఏమైంది? ఇది చాలా చేదుగా ఉంది, నేను ఇది తాగలేను. అరే చేదుగా ఉండేదే మన ఒంటికి మంచిదంటారు. తాగు. ఆహా, దీన్నే అమృతం అని అంటారు. తిను. ఇప్పుడు చెప్పు, నీకెంత డబ్బు కావాలి? నాకు 15,000 కావాలి. అంతేనా? 15,000? నేను నీకు 20,000 ఇస్తాను. కానీ నాకేంటి లాభం? బాయ్ మీకు ఇవ్వడానికి నా దగ్గరే ఉంది. అరే నీ దగ్గర ఉంది, గుర్తెచ్చుకో. నా దగ్గర. ఇలా రా. కానీ నేనెక్కడి నుంచి తీసుకొస్తాను? ఇలా చూడు, ఈ పని నువ్వు చేసావంటే ఆ డబ్బు నువ్వే ఉంచుకో, నేను నిన్ను అడగను. నా వల్ల కాదు. కుదురుతుంది, నీకు డబ్బులు కావాలి కదా. సరే తాగు. అయితే డీల్ ఓకే కదా? ఓకే. సరే ఓకే. అరే చెయ్యవు. అనీషా, ఇదిగో ఈ జ్యూస్ తాగు. వద్దు, నాకు ఇప్పుడు తాగాలని లేదు. అరే తాగొచ్చు కదా, నీకోసమే కష్టపడి తయారు చేశాను.
ప్లీజ్. అన్నట్టు నీకోసం నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటి? పరం నిన్ను కలవాలని పిలిచాడు. పరం కాల్ చేశారా? అవును, ఎప్పుడు? ఇందాకే ఫోన్ చేశాడు. మరి నువ్వు నాకెందుకు ఫోన్ ఇవ్వలేదు? ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడాలి. చేస్తావెందుకు? ఇప్పుడు తనని కలవడానికే కదా వెళ్తున్నావు. త్వరగా తాగు. ఫుల్లుగానా? తాగలిగినంత తాగు. చాలు చాలు, ఇది చాలు. ఓకే, పద. అనిషా, అనిషా, లే. అనిషా, అరే లే అనిషా. రాహుల్, పరం ఎక్కడా? ముందు నువ్వు లే, చెప్తాను. లే. మెల్లగా. నాకు తల చాలా నొప్పిగా ఉంది. ఏమైంది? నాకు తల తిరుగుతోంది. అదే తగ్గిపోతుందిలే. పరం వచ్చారా? పరం రాలేదు, కానీ ఫోన్ చేశాడు. కొంచెం బిజీగా ఉన్నాడంట, అందుకే రాలేకపోయాడు. ఎందుకు? నువ్వు ఎందుకు నన్ను వాడితో మాట్లాడనివ్వలేదు? నాకేం తెలుసు, నాకు కాల్ చేశాడు, రాలేకపోయానని చెప్పాడు. సరే, ఇప్పుడు అది ముఖ్యం కాదు. లేట్ అవుతుంది, అమ్మ తిడుతుంది. పద ఇంటికి వెళ్దాం. అరే, నాకెందుకో తలనొప్పిగా ఉంది. అది తగ్గిపోతుందిలే, పద ఇంటికి వెళ్దాం. పద. సరే. జాగ్రత్త. హాయ్ మమ్మీ. హాయ్. ఇలా చూడనా, నేను 2 రోజులు ఆఫీస్ పని మీద బయటికి వెళ్తున్నాను. అర్థమైందా? రావడానికి 2 రోజులు పడుతుంది. నువ్వు ఇంటిని చూసుకోవాలి, అలాగే అనిషాని కూడా నువ్వు చూసుకోవాలి, సరేనా? అలాగే మీరిద్దరూ అసలు గొడవ పడినట్టు నాకు తెలియకూడదు. అనిషా ఎక్కడా? చెప్పండి అమ్మా. అనిషా, ఇలా చూడు, నేను వచ్చేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ల్యాప్టాప్ యూజ్ చేయకూడదు, ఫోన్ కూడా యూజ్ చేయకూడదు, సరేనా? సరే. అలాగే నువ్వు ఇంటి నుంచి బయటికి కూడా వెళ్ళకూడదు. రాహుల్, నువ్వు తన్ను చూసుకోవాలి, అర్థమైందా? సరే, నేను వెళ్తున్నాను. బాయ్ బంగారం. బాయ్. బాయ్ అమ్మా. అనిషా, ఒక నిమిషం. నీతో ఒకటి చెప్పాలి. వచ్చిటి కూర్చో. చెప్పు. అంటే పరం ఫోన్ చేశాడు. పరం ఫోన్ చేశారా? అవును, ఫోన్ చేశాడు. ఇవాళ వస్తానని చెప్పాడు. అప్పుడు నువ్వు నాకెందుకు ఫోన్ ఇవ్వలేదు? సరే, ఇప్పుడు అది ముఖ్యం కాదు. ఫ్రిడ్జ్లో నీ కోసం రసగుల్లా తెచ్చిపెట్టాను, అది తిని. రసగుల్లనా? థ్యాంక్ యూ.
హలో. త్వరగా లోపలికి రండి. ఏంటి బాబు, పని అయిపోయిందా? పని అయిపోయింది, కానీ డబ్బులు. అరే, డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఇదిగో. లోపలికి ఎక్కడ? అరే, అమ్మాయి ఇక్కడ లేదే. వాడు నన్ను వెర్రి పప్పని చేశాడా? అరే రాహుల్, రే లోపలికి రా. రే రాహుల్, ఏమైందన్నా? లోపలికి రా. అమ్మాయి ఎక్కడ్రా? అమ్మాయి ఎక్కడ్రా? అన్నా, తనని ఇక్కడే పడుకోమని చెప్పాను. నేను దద్దమని అనుకున్నావా? నేను నీకు 40,000 ఇచ్చాను. ఎలా ఇచ్చానో అలాగే లాక్కోవడం కూడా నాకు తెలుసు. నిజంగా తనని ఇక్కడే పడుకోమని చెప్పాను. ఎక్కడికి వెళ్ళింది ఆ అమ్మాయి? ఎక్కడికి వెళ్ళింది చెప్పు. నువ్వు తమ్ముడువా లేదంటే బ్రోకర్వా? మీ ఇద్దరికి నేను దద్దమ్మలా కనిపిస్తున్నానా? నిన్ను నేను ఊరికి వదలను రా. నీ సంగతి తర్వాత చూస్తాను. నేను నిన్ను వదిలిపెట్టను. డబ్బు కోసం ఏవైనా చేస్తావా? అనిషా, ఆ రసగుల్లా తినలేదా? ఇలా జరుగుతుంది ఎప్పుడు అనుకోలేదు. అనిషా, ఐఎమ్ సారీ. నీకు అసలు సిగ్గుగానే లేదా? ప్లీజ్ నన్ను క్షమించు అనిషా. మమ్మీకి చెప్పకు ప్లీజ్. నువ్వు ఇలా చూస్తూనే ఉండు. ప్లీజ్ 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 నన్ను క్షమించు. నేను ఇంకెప్పుడు అలా చేయను అనిషా, ప్లీజ్. పరం నన్ను ఏమర్చాడు. ఆ విషయం నాకు ఎప్పుడో తెలిసింది. కానీ నువ్వు నీ సొంత అక్కతోనే అమ్మా, రేపొద్దుట మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పోలీస్ స్టేషన్ కా? రాహుల్ పైన కంప్లైంట్ ఇద్దాం. ఇలా చూడమ్మా, అవన్నీ ఏమొద్దు. ఎలా చూసినా వీడు నీకు తమ్ముడు. అమ్మ, మీరు ఏమంటున్నారు? వీడు నాతో కలిసి అదంతా మీకు తప్పుగా అనిపించట్లేదా? నేను మీ కూతురునమ్మా. ఇలా చూడు, నీకు అన్యాయం జరిగిందని నాకు తెలుసు. ఆ బాధ అర్థం చేసుకోగలను. నేను కాక ఇంకెవరు నీ బాధను అర్థం చేసుకుంటారు? రాహుల్ని నేను దండిస్తాడు. నువ్వేం భయపడకు. ఒక పంచే, మనం మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అమ్మా, పోలీస్ స్టేషన్ మాత్రం వెళ్ళొద్దమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. ఇంకెప్పుడు నేను అలా చేయనమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా, ఒక్కసారి వదిలేయండి అమ్మా. రాహుల్, నువ్వు నీ హద్దుల్ని ఎప్పుడో దాటేశావు.
ఎందుకైనా నేను ఇంతగా పెంచి పెద్దవాడిని చేసింది? రేయ్, మీ నాన్నగారు లేరు, లేకపోయినా మిమ్మల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను. నువ్వు ఒక్కసారైనా ఆలోచించి ఉంటే నువ్వింతగా దిగజారిపోయేవాడివి కాదు. ప్లీజ్ అమ్మా, నన్ను క్షమించండి. క్షమాపణ లేదు. నా బాధలు కూడా నువ్వు అర్థం చేసుకోలేదు. నువ్వు ఇలా తయారవుతావు అనుకోలేదు. నువ్వు చేసిన పనికి ఖచ్చితంగా శిక్ష విధించాల్సిందే. ప్లీజ్ అమ్మా, దయచేసి నన్ను క్షమించండి అమ్మా. నోరు మూయరా. డబ్బు కోసం ఇంత నీచానికి దిగుతావా? నీలాంటి ఒక పనికి మళ్ళీ ఎందుకు కన్నానో, నేను ఎప్పుడు ఏ పాపం చేశానో తెలీదు. ఫ్రెండ్స్, అక్కా తమ్ముళ్ళ అనుబంధం ఎంతో పవిత్రమైనదే. ఇది ఎలాంటి బంధం అంటే ఈ విషయంలో సమాజం మొత్తం కళ్ళు మూసుకుని అలాగే నమ్మేస్తుంది. ఈ బంధం అనేది సమాజంలో ఎంతో ముఖ్యమైనది. ఒకవేళ ఇదే బంధం ఎప్పటికైనా చెడిపోతే, చెల్లా చెదరైపోతే, అప్పుడు కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది, దిక్కు తెలియకుండా పోతుంది, పరువు పోతుంది. అమ్మా, ఐఎమ్ సారీ మా, వెరీ సారీ. నేను మిమ్మల్ని ఎప్పుడు తప్పుగా అనుకున్నాను. నాకేమనిపించిందండి, మీకు అసలు నా పైన ప్రేమ లేదని. ఆ రాస్కల్ పరం అస్సలు మంచివాడే కాదు. అవునమ్మా. నన్ను క్షమించండి, నేను మీతో చాలా తప్పుగా మాట్లాడాను. మిమ్మల్ని నేను ఎప్పుడూ తప్పుగా అనుకున్నాను. మీరు చేసిందంతా నా మంచిగా అని తెలియలేదు. ఐ ప్రామిస్ మా, ఇంకెప్పుడు నేను మిమ్మల్ని మర్యాద ఇవ్వకుండా మాట్లాడను. ఏం కాలేదు తల్లి, ఏం కాలేదు. ఒక మంచి అమ్మాయిలా ఉంటానమ్మా. ఓకే, ఒక ఛాన్స్ ఇవ్వండి అమ్మా. ఓకే ఐఎమ్ అమ్మా. వెరీ సారీ. ఇట్స్ ఓకే మా, ఇట్స్ ఓకే. పైకి లే. అమ్మను రేపు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నామా? చెప్పండి అమ్మా. ఇలా చూడు, నేను నీకు నచ్చిన ఐస్ క్రీమ్ చేశాను. నీకు చిన్న వయసు నుంచి ఎలాంటి ఐస్ క్రీమ్ ఇష్టమో అదే నేను తయారు చేశాను. తింటావా? ఇదిగోమ్మా, వెనీలా ఐస్ క్రీమ్, నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్. నాకు గుర్తుందిలే. ఎలా ఉంది? బాగుందా? బాగుంది. ఇదిగో ఇది కూడా తిను. చాలా బాగుందమ్మా.
నీకోసమే చేశాను. థ్యాంక్ యూ. ఇదిగో ఇది కూడా తిను. లాస్ట్ 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 అంటే ఒక్క ముద్ద. నాకేదో అవుతుంది. అమ్మా, అమ్మా, అమ్మా. ఐఎమ్ సారీ మా, నా దగ్గర వేరే దారి లేదు. కుటుంబంలో పిల్లలు తప్పులు చేస్తే గనక వాళ్ళ తల్లిదండ్రులే ఆ తప్పుల్ని సరిదిద్ది దారిలోకి తెస్తారు. తప్పులు చేయనీయకుండా చూసుకుంటారు, జాగ్రత్తగా ఉండమంటారు. అలీజియా కూడా ఈ విషయంలో ఇలాగే నడుచుకుని. కాని ఏం చేస్తాం, తన అలా ఉండలేదే. తన మాటల్ని తన ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ పట్టించుకోలేదు, దాని గురించి ఆలోచించలేదు కూడా. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, అబ్బాయి అయినా అమ్మాయి అయినా భేదాభిప్రాయాలు చూపించకండి. వాళ్ళిద్దరికీ ఇంపార్టెన్స్ ఇవ్వడం దయచేసి నేర్చుకోండి. మళ్ళీ కొత్త కథతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. జై హింద్.